హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారీస్ కిచెన్. నేను మీ మంజుల. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి రాయలసీమ స్పెషల్ నూనె వంకాయ అండి. భలే టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీ, జొన్న రొట్టి, ముద్ద కానీ, పలావ్ లెగ్ కానీ, వైట్ రైస్ లెగ్ కానీ, దేంట్లోకైనా కానీ సూపర్ కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇలా నూనె వంకాయ చేసి పెట్టారంటే గిన ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందేది, అంత టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ఇంత టేస్టీ అయిన నూనె వంకాయని ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో చేయండి. సూపర్ టేస్టీ నూనె వంకాయని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ప్లేట్లో చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ మెత్తగా నూరుకొని మిక్సీకి వేసుకోవాలా. ముందుగా 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 టేబుల్ స్పూన్ శనగవిత్తనాలు వేయించి తీసుకోండి. 1 ఇంచు కొబ్బరి, 6 ఎండుమిరపకాయలు, పెద్ద సైజు ఉల్లిపాయ, పిడికెడు కొత్తిమీర, 1 ఇంచు అల్లం, పిడికెడు తెల్లవాయలు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క. ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక బాణలు పెట్టేసుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడైనాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోండి. బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలానంతా వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని బాగా మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా మసాలా బాగా వేయించుకోవడం వల్ల నూనె వంకాయ అనేది చాలా టేస్టీగా వస్తుంది. బాగా వేగిపోయిందండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలా. నేను ఇక్కడ రాళ్ళుప్పు వేసుకుంటున్నా, కావాలనుకుంటే మీరు నైస్ ఉప్పు అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మసాలాలే కలిసేంత వరకు కలుపుకోండి. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు 3 మాగింటి టమోటాలు చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే 1 నిమిషం దీన్ని టమోటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలా. ఈలోపు మనము వంకాయల్ని కట్ చేసేసుకుందాము. నేను ఇక్కడ 1/4 కిలో వంకాయలు తీసుకుంటున్నా, చిన్నవన్నీ. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం ఉప్పు వేసేసుకొని, రాళ్ళ ఉప్పు, ఈ వంకాయలన్నీ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా తోక కట్ చేసుకొని చిన్నగా 4 ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా 4 భాగాలుగా ఈ విధంగా ఉప్పు వేసుకోవడం వల్ల వంకాయలు అనేది నసురుకడం, లేకోకుంటే నసురుతాయండి, అంటే చేదు వచ్చేస్తుంది వంకాయ కూర అనేది. ఈ విధంగా తోక కట్ చేసుకొని ఈ విధంగా 4 భాగాలుగా ఇట్లా కాటు పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగానే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు తీసి ఇందాక మనం వేయించుకున్న మసాలాలోకి వేసుకోవాలి. టమోటాలు కూడా అన్నీ బాగా మగ్గిపోయినాయి చూడండి. ఇప్పుడు వంకాయలు వేసేసుకొని అంత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో 2 నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలండి. ఈ విధంగా మగ్గించుకోవడంలో మసాలా అంతా ఎందులేకపోయి భలే టేస్టీగా వస్తుంది నూనె వంకాయ అనేది. ఈ విధంగా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని దీన్ని 2 గ్లాసుల నీళ్ళు ఇప్పుడు పోసుకోవాలి. 2 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాలు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద, మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు దీన్ని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి. ఇప్పుడు తీసి 5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఆల్మోస్ట్ నీళ్ళన్నీ బాగా ఇమిరిపోయినాయి కదా. జస్ట్ ఇప్పుడు ఇంకొక 1/2 నిమిషం మూత పెట్టేసుకోండి. కొంచెం మగ్గలేదు. 1/2 నిమిషం తర్వాత తీసి చూపిస్తున్నాను. పూర్తిగా నీళ్ళన్నీ ఇమిరిపోయినాయి, వంకాయలు కూడా బాగా మెత్తబడిపోయినాయండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలా. ఇప్పుడు వంకాయలు ఎలా ఉడికినాయో చూపిస్తాను చూడండి. మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. ఇంతేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక గిన్నెలోకి వేసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చూసారు ఎంత ఈజీ కదా చేసుకోవడము. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా మీరు ఈ విధంగా చేసి పెట్టారనుకోండి, చికెన్ మటన్ కూడా పనికిరాదు దీని టేస్ట్ ముందర, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్స్లో చెప్పండి. దయచేసి ఈ వీడియోని